చాలిన దేవుడు, ప్రభు నా పక్షాన ఉంటున్నా, ప్రభు నాకు సమర్థుడుగా ఉంటున్నా, ఆయనే నాకు చాలిన దేవుడు, ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక అంతము వరకు ఆయన నన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా దేవుని పిల్లలు, మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కొరతలను ప్రశ్నలను చెప్పి 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 అది ఒకటి చెప్పాలనుకుంటున్నా, నీ సమస్యను దేవునితో చెప్పద్దు, సమస్యతో దేవుని గురించి చెప్పు. చాలా సందర్భాల్లో మనం ఉల్టాగా ఆపోజిట్గా అయిపోతున్నా, రివర్స్ అయిపోతున్నా. రివర్స్ కాకుండా నీ సమస్యను దేవునితో చెప్పడం మానేసి దేవుని దగ్గర నువ్వు చెప్పేది ఆపేసి సమస్యతో చెప్పు. ఏమని చెప్పు? సమస్య, నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు నా దగ్గరికి రాలేవు, ఏమైనా దేవుడు నన్ను చూసుకుంటా, నా ప్రభు నాకో ఉంటున్నా, నా పక్షాన ఉంటున్నాడు కాబట్టి నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నన్ను ముట్టలేవు, నన్ను భయపెట్టలేవు, నన్ను ఏమీ చేయలేవు. నేను సమాధానముగా నా సేవను కుటుంబాన్ని నడిపిస్తాను. ఎప్పుడైతే నువ్వు చెప్పడము ప్రారంభిస్తావో నీ నోటి మాటను ప్రభు అంగీకరించే దేవుడిగా ఉంటున్నా, నీ నోటి మాటను ప్రభు ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నా. నీ సమస్యల నుండి నా ప్రభు నిన్ను దూరపరిచి నీ కొరకు దేవుడు ఉంచిన మహా ఉద్దేశమును, మహా గొప్ప ప్రణాళికను, ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నా ప్రభు నీకు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి కూడా జ్ఞాపకం చేస్తా, మనకు అనేక సమస్యలు మనుషుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, అప్పుడప్పుడు చేసుకున్న చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా అనేక సమస్యలు ఉంటాయి. దాన్ని బట్టి అయ్యో ఇదేమైపోద్దు, అదేమైపోద్దు, అదే అయిపోద్ది. కొంతమంది రాత్రుల్లో నిద్ర పట్టదు, కొంతమంది రాత్రుల్లో నిద్ర పట్టేదని మధ్యాహ్నం అన్నం కూడా దిగదు. ఏమైపోద్దో, ఎట్టయిపోద్దో ఆలోచించి లేనిపోయిన బీపీని తెచ్చుకొని మాటలు వేసుకున్నా కూడా అది కుదరదు. మళ్ళీ దానికి తగ్గట్టు ఏమన్నా ఒకటి ఇట్లా అయిపోతుంది. ఒకటి చెప్తా, నేను ఏది బయట అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ చెప్పను. ఒకటి గుర్తుపెట్టుకో, ఎన్ని సమస్యలు నీకున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ నీకున్నా, ఎన్ని కార్యాలు నీకు అడ్డుగా ఉన్నా, మాట్లాడుతున్నా, నాకు కూడా అడిగితే అనేక సమస్యలు నాకు ఉంటాయి. అనేక పనులు నేను చూస్తుంటున్నా. నీకు అందరికీ తెలిసిందే, హాస్టల్ జరిపిస్తుంటున్నాను, స్కూల్స్ జరిపిస్తున్నాను, ఆఫీసులు జరిపిస్తుంటున్నాను, హాస్పిటల్స్, మరి చర్చెస్, సేవ, అనేక సమస్యలు ఉంటాయి. సమస్య లేకుండా ఉండదు. కానీ నా విశ్వాసం ఒకటి, ఎన్ని సమస్యలు ఉన్నా, అది గవర్నమెంట్ పరంగా ఉండినా, మరి లోకల్ ప్రజల వల్ల ఉన్నా, మాటల వల్ల ఉన్నా, ఏదిగా ఉన్నా, నా విశ్వాసం ఒకటి, ఈ లోకములో ఉండు వారికంటే ఉలగతలు ఎరుగురలే కాటిలో ఈ లోకంలో ఉండు వారికంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టునా, నాలో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి నీ సమస్య నేనేమి చేయలేదు, నీ ఇబ్బంది నేనేమి చేయలేదు. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి. సమస్య రావచ్చు, సమస్య నీకు దూరం అవుతా. అబ్రహాము చెబుతుంటాడు, ప్రభువా నువ్వే నన్ను చూసుకుంటావని చెప్పిన వెంటనే ఈ బలి ఇచ్చే సమస్య అబ్రహాము నుండి దూరం అయిపోయి తన కుమారుని పొందుకున్నాడు. అదే పక్షాన పరోపక్షంగా ఆయన విశ్వాసాలకు తండ్రిగా పరిగణింపబడ్డా. ఒకవేళ బలి ఇవ్వకపోయినా విశ్వాసాన్ని కోల్పోయిట, బలి ఇచ్చిన సంతానం లేకుండా పోయా. కానీ దేవుడే చూసుకుంటాడని దేవుని పైన ఆధారపడ్డాడే, కన్ఫ్యూషన్ లేకుండా ఉన్నాడే, ఏ కొలపం అనేది లేకుండా ఉన్నాడే. ఏం జరిగేది? కుమారుని పెట్టుకున్నాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డా. ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడతావో, ఎప్పుడైతే దేవుని పైన విశ్వాసంగా ఉంటావో, దేవుడే చూసుకుంటానే నమ్మకము నీలో, విశ్వాసము దృఢమైనదిగా ఉంటే నీ సమస్య ఎలా అవుతుందంటే సమస్య నీకు దూరం అవుతుంది, నీ విశ్వాసము బలపరచబడుతుంది, నీ విశ్వాసం అభివృద్ధి పరచబడుతుంది, నీ విశ్వాసము దేవునికి దగ్గర అవుతా. నీ విశ్వాసము ద్వారా దేవుని నామం మాత్రం మహిమపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యను అట్ట చెప్పకుండా ఓరక సమస్యను చెప్తా, నాకు అది అయిపోయింది, ఇట్ అయిపోయింది, అట్ట అయిపోయింది, అటు పోయినా, నేను ఇటు పోయినా, ఇది అయిపోయింది, అది అయిపోయింది అని చెప్పుకుంటా ఉన్నామంటే సమస్యను చెప్పి అవిశ్వాస మాటలు పలికి మనము దేవుని సేవకులమైన మనమే, బైబిల్ను పెట్టి ప్రార్థిస్తున్న మనమే విశ్వాసాన్ని కోల్పోయి ఎప్పుడు అవిశ్వాస మాటలతో నింపబడిన వారమై ఆశీర్వాదాలను కోల్పోతున్నటువంటి దురదృష్టమైన మరి బిడలుగా మనము బ్రతుకుతుంటున్నాం. కానీ నోటి మాటను మారిస్తే నీ బ్రతుకు మారుద్ది, నోటి మాటను మారుస్తే నీ థాట్స్ను మారిస్తే నీ జీవితం మారుద్ది, నీ జీవితం మారితే నీ సేవ పరిచర్య ఫలభరితంగా దేవుడు మారుస్తా. ఈ అబ్రహాము మరి దేవుడే చూసుకుంటాడని చెప్పాడు,
మరి నిజంలోనే దేవుడు చూసుకుంటున్నా. నీకు కూడా సమస్యలు ఉంటున్నాయి, నాకు ఉంటున్నాయి. నీ సమస్యలు నువ్వు ఏం చెప్తుంటున్నావు? దేవుడు చూసుకుంటానని చెప్తున్నావా? లేదా నేనే అన్ని చూసుకుంటా, వాళ్ళని అడగతా, వీళ్ళని అడగతా, వీళ్ళకి చెప్తా, వాళ్ళకి చెప్తా, వాళ్ళు నాకున్నారు, వీళ్ళు నాకున్నారని లేని పని అనుకుని ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. నా ప్రభు నీకు దూరం అవుతా. మారుగా దేవుడు నాకున్నాడు, దేవుడే చూసుకుంటాడని నువ్వు చెప్పగలిగితే నీ సమస్యలన్నిటినీ నా ప్రభు సమకూర్చి నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఏసీలో కూర్చున్నాము అనుకున్నవారు మాత్రం ఒకసారి లేదు. హల్లెలూయా. అప్పుడప్పుడు నిద్ర మాత్రం లేదనేసి నేను చూసుకుంటూ ఉంటాను, ఇంకేమీ లేదు. దేవుని స్తోత్రం. అయితే మొదటగా అబ్రహామును చూసాము. అబ్రహాము తన సమస్యను, తనకున్న ప్రాబ్లమ్స్ను ఏమన్నాడంటే ప్రభువే చూచుకుంటాడని చెప్పాడు. మన సమస్యలలో కూడా నీ విశ్వాస ప్రకటన, నీ నోటి మాట ఏముండాలంటే ప్రభువే చూచుకుంటాడు అన్న మాటను ఎల్లప్పుడూ పలకడానికి ప్రారంభించుకుందాం. అది అలవాటు చేసుకున్నా. నేను మరి 4-5 మాటలు చెప్పిపోవడం నాకు చాలా సులువు. ఎందుకు నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నానంటే ఏదో విని వెళ్ళిపోవడం కాదు, కానీ మన జీవితంలో దీన్ని అభ్యసిస్తే ఒక దశకు మనము ఆశీర్వదింపబడతాం, మరో దశకు మనం కొనిపోబడతాం. కాబట్టి ఈ మాటలను తెలియపరుస్తుంటున్నా. సరే, రెండవ వ్యక్తిని కూడా మనం గమనించుకుందాం. దానియేలు 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనము చూసుకుందాం. దానియేలు 6:16. చాలా అనుదినము నువ్వు తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను ఏం చేస్తాడంటే ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. ఎవరి మాటలు అంటున్నారు? దర్యావేషరాజు అంటున్నారు. ఎవరితో అంటున్నారు? దానియేలుతో అంటున్నారు. దానియేలులో ఏ తప్పిదము లేదు. దానియేలులో ఎటువంటి తప్పిదం లేదు. దానియేలు దేవునికి నమ్మకంగా ఉన్నా, దేవునికి విశ్వాసంగా ఉన్నా, దానియేలు విశ్వాసాన్ని బట్టి రాజు ఆయనతో ఈ మాటలను పలికి తర్వాత సింహపు దోణిలో వేస్తుంటున్నా. మనం ఏమనుకుంటామంటే సింహపు దోణిలో వేసిన తర్వాత దానియేలు రోకరించి ప్రార్థించాడు, అందరిని బట్టి సింహ నోళ్ళన్నీ మూయబడ్డాయి, సింహములన్నీ కూడా ఆయన చంపలేదు, అవన్నీ కూడా మౌనంగా ఆగిపోయాయి అని అనుకుంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే సింహపు దోణిలో ఈయన పడవేక మునిపే ఆయన విశ్వాస సహితమైన పలికిన మాట పరలోకంలోని దేవుడు అంగీకరించినట్టుగా బాగా చూస్తుంటున్నా. దర్యావేష్ అంటున్నా, నువ్వు తప్పగా సేవిస్తున్నా, రోజుకు నువ్వు ప్రార్థిస్తుంటున్నావే, ఆ దేవుడు నిన్ను కాపాడుతాడే అని ఎవరంటున్నారు? ఆయనను బాగా ఎరిగినటువంటి, బాగా తెలిసినటువంటి ఆ దేశపు రాజు అంటూ ఉంటున్నా. అంటే అంత దూరము వారికి తెలిసే రకంగా ఈయన ప్రార్థన వీరుడుగా, ప్రార్థన పరుడుగా ఉంటున్నా. ఆ తర్వాతనే సింహపు ధ్వనులు ఈయన పడవేయబడుతుంటున్నా. సింహపు ధ్వనులో పడవేస్తున్న ముందు ఆ దినాలలో ఆ సింహపు ధ్వనులు మెయింటైన్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే, హిస్టరీ ఏం చెప్తున్నదంటే, మరి ఆ యొక్క సింహాలకు 14 రోజుల కంటే ఎక్కువగా ఆహారం పెట్టేవారు కాదంట. ఎందుకంటే లోన పడేసిన వెంటనే అది మేకైనా, కోతైనా, పిల్లైనా, అది ఏమైనా వెంటనే ఇవి తినిపోవాలా. ఎవరు కూడా బ్రతకూడదు, ఎవరు కూడా మరి కనీసం అరిసే శబ్దం కూడా వినపడదు. పడ్డట్టుగా ఆ సింహాలకి ఏం తెలియదు అంటే ఇది పడేది ధాన్యాలా, పడేది ఏంటి అని కూడా తెలియదు. అవన్నీ అలా తరిపితే సిద్ధంగా అని రెడీగా నోరు తీసుకుని ఉండిపోతాయి. ఈయన దానియేలును ఈ మాట చెప్పకుండా, ఈ విశ్వాస ప్రకటన పలకకుండా, ఈ దేవుని పైన నమ్మకంతో ఈ మాట చెప్పకుండా, ఒకవేళ సింహపు దోణిలో పడి ఉంటే ఏమై ఉంటుందో మనకు తెలియదు. కానీ అందులో పడక మునిపే, అందులో వేయక మునిపే, అందులో ఉంచక మునిపే దేవుని పైన ఆధారపడి నీవు తప్పగా ఆరాధిస్తున్నా, సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడుతున్న మాట, ఈ మాట పరలోక శబ్దానికి చేరి ఆ మాటను ప్రభు ఆలకించి ఈయన ఆ సింహపు దోణిలో పడక మునిపే సింహపు నోర్లను నా ప్రభువు కట్టివేసిన దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పడకముందే కట్టివేశా. ఒకవేళ కట్టివేయక ముందే, ఎందుకు మాట చెప్తున్నా, నీలో విశ్వాసపరణ ఎంత దూరమో ప్రాధాన్యత ఉంటున్నదో అని చెప్తుంటున్నా. నీ మాట ఎంత దూరం నీకు ప్రాధాన్యత ఇస్తున్న, నీ జీవితాన్ని ఎలాగ నడిపిస్తున్న దాని గురించి మాట్లాడుతుంటూ ఉన్నా.
ఒకవేళ పడిపోయింటే మాట చెప్పకుండా ఏమై ఉంటుందో మనకు తెలియదు. కానీ చెప్పబట్టి ఈ సింహబలంతా నోరంతా మూసుకొని పోయా, ఏది తెల్లా. ఆ తర్వాత కూర్చొని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తుంటూనే ఉన్నా, వేకుజామున వరకు. ఒకవేళ ఎలాంటి సింహాలు ఎలా కూర్చున్నాయో, ఎలా ఆలోచించాయో మనకు తెలియదు. నేనైతే అనుకుంటున్నాను, ఒక హిస్టరీలో నేను చదివితే ఒక ఆయన ఇలాగ దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకవేళ ఒక సింహము వృద్ధాప్యం ఉంటే ఆ సింహం పోయి దానియేలుని అడుగుంటుందంట. ఏమని అడుగుంటుంది? దానియేలు, నాకు వయసు అయిపోయింది, నేను ఎక్కువసేపు కూర్చొని అయ్యా, నడువులు ఎప్పుదిస్తున్నాయి, లేచి కొంచెం నడిసేనా అని అడుగుంటుందంట. ఒకవేళ యవ్వన ప్రాయంలో సింహాలు, నేను ఒక్క దిక్కు కూర్చోలేను, అటు ఇటు తిరగాల, నేను మౌనంగా లేను, లేచి నడిసేనా అని పర్మిషన్ అడుగుంటా. ఇంకా మిగతా సింహాలు, అయ్యా మేము ఇలా ఉండలేము, అలా అలా తిరగాలని అడిగుండొచ్చు. ఈ సింహాలు, కట్టివేసిన సింహాలను, ఈయన తినాలని సిద్ధంగా ఉన్న ఈ సింహాలు ఈయన దగ్గరికి వచ్చి సాష్టాంగపడి ఏమని అడుగుతున్నారంటే పర్మిషన్ అడుగుతున్నారు. దేనికి? అటు ఇటు నడవడానికి పర్మిషన్ అడుగుతుంటున్నా. ఈ తినాలని సిద్ధంగా ఉన్న నాలుకలు ఇప్పుడు మోయబడ్డా, ఈ నోర్లు మోయబడ్డా, మృంగిపోయాలనుకున్న తలంపులు పోయా, వీరిని తినాలనుకున్న ఉద్దేశాలు మానిపోయా, వీరిని ఏదైనా చేయాలనుకున్న కార్యాలు సఫలమగాలే. ఇప్పుడైతే మారు ఏమంటున్నారు? వారు ఎదురుగా వచ్చి దండం పెట్టుకొని, మేము ఈ పని చేసామా, ఆ పని చేసామని పర్మిషన్, అనుమతిని కోరుతుంటున్నా. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, నీకు నాకు విరుద్ధంగా కూడా అనేక నాలుకలు మాట్లాడుతుంటున్నాయి. నీకు నాకు విరుద్ధముగా దుష్ప్రచారం అనేక మంది చేస్తుంటున్నా. నీకు నాకు విరుద్ధముగా అనేక మంది చెలరిగొట్టున్నా. అయిన వారు, పోయిన వారు, తెలిసిన వారు, ముందున్నవారు, వెనుకున్నవారు, మనల్ని ప్రేమించినట్టుగా నటించి మన వెనక రకరకాలుగా మాట్లాడేవారు అనేక మంది ఉంటున్నా. వారు నాలుకలు ముయ్యాలంటే ఒక్కొక్కరికి వెళ్ళి సమాధానం చెప్పలే, ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడలే, ఒక్కొక్కరు స్పందించలే, ఒక్కొక్కరితో చెప్పలే. మారుగా నా ప్రభువు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ నాలుకల నుండి, ఈ నోర్ల నుండి, వీరి దగ్గర నుండి నన్ను కాపాడుటకు నా దేవుడు సమర్థులను చెప్పగలిగితే, సింహపు నోర్లను దేవుడు మూసే దేవుడుగా ఉంటున్నా. నీకెదురుగా మాట్లాడుతున్న నాలుకలను నా ప్రభు మూసే దేవుడుగా ఉంటున్నా. నీకు అడ్డొచ్చిన సకల విధ సింహములను దేవుడు మూసి వారిని కట్టివేసి నీ ముందు సాష్టాంగపడే రకంగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి ఎవరైతే చెడు మాట్లాడుతున్నారో, నువ్వు విశ్వాస ప్రకటన పైన, దేవుని పైన ఆధారపడితే, వారే నీ ముందు వచ్చి నిన్ను స్తుతించరాగా, పొగడరాగా దేవుడు మార్చునుగాక. విశ్వసించిన ఆమేన్ చెప్పిన వాళ్ళు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా అని వారు కదా. హల్లెలూయా. నువ్వు పోయి ఒక్కొక్కరు నిన్ను అనేవాళ్ళని నీ ముందు బాగానే మాట్లాడతారు, నీ వెనక ఏం మాట్లాడుతున్నా అనేది నువ్వు కనుక్కోలేవు. ఏదైనా కనుక్కున్నా కూడా నేను ఎందుకు అట్ట అంట, నేను ఇట్ట అన్నా కానీ వాళ్ళు నీకు అట్ట చెప్పిండ్రు. ఏమన్నారంటే, నేను ఎందుకు అట్ట అన్నాను కానీ వాళ్ళు నీకు ఎట్ట చెప్పిండ్రు, అట్ట చెప్పారు నీకు. నేను అట్ట అన్నా లేదు, నేను అట్టల్లా ఇట్టల్లా. మన ముందేమో నువ్వు భలే తెల్లంగా ఉన్నావు అంటారు, వెనకేమంటారు మళ్ళీ, వాడంత మంచివాడు కాదు, వాళ్ళంట రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళకంతా మనం కనుక్కోలేము, పోయి చెప్పలేము, వాళ్ళపై మనం ఆపలేము, వాళ్ళపై సమాధానం చెప్పలేము. మన పని అది కాదు. మన పని ఏంటి? ప్రభు మనకిచ్చిన పనిని మనం చేయాలి. మనం ఏమనుకుంటా, ఎవరు ఎన్నమ్మని అంటే చాలు వారు గనిపెట్టుకొని పోయి వాళ్ళు అనాలా. ఇంకా ఒక మాట చెప్తాను, వాస్తవం చెప్తాను, మీరు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు కానీ, ఎవరన్నా ఒక విశ్వాసం మన గురించి కానీ ఏమన్నా సంఘంలో చెప్తే నీళ్లు దాగి గంట సేపు వాళ్ళు వాక్యం చెప్తాం. నేను కొన్ని నిజాలు చెప్పేస్తా, బాధపడకూడదు. పాస్టర్లు ఏం చేస్తామంటే, ఎవరన్నా ఒకరు మన వాళ్ళు అన్నారా, ఓకే ఈ ఆదివారం వాక్యం ప్రిపేర్ అవుతాం చూడు, బాబా కన్నీరు గారిచి బైబిల్ తిరగేస్తాం చూడు, ఆది కాండం నుండి ప్రకటన వరకు ఏమేమి వచ్చిన వాళ్ళు ఉన్నాయో వచ్చిన వాళ్ళు మొత్తం తీసి గంట సేపు మొత్తం. ఎందుకు? ఒక్క విశ్వాసి కోసము వచ్చిన 99 మందికి వాక్యం చెప్పకుండా ఈమెకే చెప్పడము, ఆమె ఇంటికి పోయి చెప్పడం, మళ్ళీ ఈయన 7 గుళ్ళండి మిగతా వాళ్ళని కూర్చోబెట్టి చెప్పడము. ఇట్ట అలవాటు పడిపోయాము. ఇట్ట అలవాటు పడడం వల్ల 99 మందిని మనం చెడగొట్టుకుంటున్నాం. వారు ఎదురు చూస్తున్న మాటలు మన దగ్గర లేకపోతే వారు ఎక్కడికన్నా వెళ్ళిపోతా, ఎవరిపైన ఆధారపడతా. మారుగా నీవు దేవుని పక్షాన సరిగ్గా ఉండి నువ్వు మాట్లాడగలిగితే, ఎవరు నేను తప్పు మాట్లాడారో
ఉన్నారో వారు తప్పని ఒప్పుకొని వచ్చే దినాలను నా ప్రభు నీ జీవితంలో కలిగించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సేవకులకు ఉండేది, నాకు కూడా ఉంటాయి. నాకు కూడా ఏదో ఒక విశ్వాసం ఉంటారు కదా, అందరూ ఒక రకంగా ఉండరు. ఏదన్నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఆమెను మాత్రం ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనుకునే వాళ్ళు ఉంటారు. ప్రభు చర్చికి టయానికి రామంటే నేను కరెక్ట్ టయానికి వస్తాను, అల్లా 12 గంటలకు వస్తుంది, ఆమె గురించి చెప్పడు, ఇప్పుడు నా గురించి చెప్తాడు. ఇట్లా అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందుకోసం అనేసి నేను చెప్పకుండా ఉండలేను, మౌనంగా ఉండలేను. అందుకని వాళ్ళకే చెప్తూ ఉండలేను. నీ జీవితంలో నువ్వు బాగా సంఘాన్ని జరిపించాలంటే, కరెక్ట్గా ఉండాలంటే ఒక్క మనిషిని ఎప్పుడు ఉద్దేశించి పాయింట్అవుట్ చేసి మాట్లాడద్దు. దేవుడిచ్చిన మాటలను యథార్థంగా నీ పని ఏదో, ఈ పులిపిట్టును నీ సొంత స్వార్థానికి వాడుకోవద్దు. ఈ పులిపిట్టును నీ కోపానికి నువ్వు వాడుకోవద్దు. ఈ పులిపిట్టును నీ సంపదకు వాడుకోవద్దు. ఈ పులిపిట్టును వేరే రకంగా వాడుకోవద్దు. ఈ పులిపిట్టు దేనికంటే దేవుని చేత ప్రతిష్ఠింపబడినది. దేవుని మాటలో మాత్రమే మాట్లాడాలి, దేవుని నామం మాత్రమే మహిమపరచబడాలి. వచ్చిన బిడ్డలకు కావలసిన ఆదరణ మాటలు ఈ పులిపిట్టులో ఇవ్వడము ద్వారా నీకు విరుద్ధముగా మాట్లాడిన, నీకు విరుద్ధముగా చెలరేగిన సకల విధమైన నాలుకలను యేసు నామమున మోయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో విశ్వాస పర్యటన ఎంత దూరం పనిచేస్తాడు. నీ సమస్య వచ్చినా దేవుడు చూసుకుంటాడని చెప్తా ఉండు. అలవాటు ఒకటే బట్టి ప్రభు నన్ను చూసుకుంటాడు. పిల్లోడు ఇంట్లో ఏమన్నా అన్నా ప్రభు చూసుకుంటాడు. అక్కేమన్నా అన్నా కూడా అన్నను చూసి ప్రభు చూసుకుంటాడు. ఇటే చెప్తూనే ఉండిపో. సంఘంలో ఎవరైనా అన్నా కూడా ఏది వచ్చినా ప్రభు చూసుకుంటాడు. ఈ మాటలు నువ్వు చెప్పడం అలవాటు చేసుకుంటే సమస్యలను ఈజీగా పరిష్కరించుకుంటా. రెండవదిగా నిన్ను గురించి ఎవరైనా తప్పుకుంటే వాళ్ళని ఎత్తుక్కొని పోవద్దు. వాళ్ళు ఫోన్ చేసి తిట్టడమో, వాళ్ళని వాక్యంలో తిట్టడమో, వాళ్ళ ఇంటి పక్క పోవడమో, లేదంటే వాళ్ళు వస్తామంటే వద్దు అనడమో, వాళ్ళని ఏదైనా ఫంక్షన్ పెడితే పిలవకుండా ఉండడమో, గుళ్ళు ఏమనంటే వాళ్ళు అట్టటోళ్ళు వాళ్ళు వద్దని వెలేయడమో, ఇవన్నీ చేయకుండా ప్రభు నిన్ను పిలిచాడు. ప్రభు పని మాత్రం నువ్వు ప్రారంభించు. దేవుడు ఆ పనులను, నీ పనులను దేవుడు జరిగించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమో ఆకలే కానట్టుంది. చెమట పోస్తుంది కాబట్టి ఆకలి కూడా లేకుండా పోతుంది. మీకు కూడా అట్టే ఉంటుందని నమ్మకం. అన్నం కూడా ఇంకా రాలేదు. కనీసం ఒక 2:30-3 దాకా అన్న కూడా చెప్పాలనిపిస్తుంది నాకు. దీంట్లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఉంటున్నాయి. కానీ అవి చెప్పడానికి నాకు ఆశ. మీరు కూడా వినడానికి ఆశగా ఉన్నారని నా నమ్మకం. ఆశగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెబుదామా? దేవుని స్తోత్రం. మీకు ఆశే, నాకు ఆశ. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. విశ్వాస పర్యటన గురించి 3వ వ్యక్తిని గురించి మనము ధ్యానించుకుందాం. 3వ వ్యక్తిని దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. 3:17. మండుచున్న వేడిమి గల అగ్ని గుండముల నుండి ప్రభు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరు చెప్తుంటున్నారు ఈ మాటలు? షడ్రకు, మెషకు, అబేద్నెగో. వీళ్ళు ముగ్గురు చేసిన తప్పులు ఏమున్నాయి? ఏమీ లేవు. బంగారు ప్రతిభ బొమ్మ అడుంటే మ్రొక్కమని చెప్తే వీళ్ళు మ్రొక్కలే. అంతే వీళ్ళు చేసింది, ఇంకేం తప్పు లేదు. ప్రభువుకు నమ్మకంగా ఉన్నారు. ముగ్గురు కూడా వైరాగ్యంగా నిలబడ్డా. వాళ్ళ ఇళ్ళల్లో ప్రార్థన చేసుకుంటుంటే సాధారణంగా మనం ఏమనుకుంటామైతే, ఇప్పుడు నేను అనుకోండి, ప్రభువా నేను నీకు నమ్మకం ఉన్నానయ్యా, ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థన చేసేది ఈ గవర్నమెంటు, ఈ సిపాయిలు, పోలీసులు కనిపెట్టనే కూడదని ప్రార్థన చేసి ఉంటా. వాళ్ళు కనిపెట్టేశారు. అయ్యా వాళ్ళు కనిపెట్టినా పర్లేదయ్యా, నన్ను అరెస్ట్ చేయకూడదు, నన్ను బంధించనే కూడదు, నన్ను అరెస్ట్ చేయకూడదు, వీళ్ళు నన్ను అరెస్ట్ చేయకూడదయ్యా, స్తోత్రం ప్రభువా అని గట్టిగా అరెస్ట్ కూడా చేశారు. ఇంక అప్పుడుతో మానేసుని ఉంటా. ఏం మానేసుంటా? ప్రార్థన మానేసుంటా, విశ్వాసం మానేసుంటా. ఏముందలే, ప్రార్థన చేసిన పోలీసులకి తెలియకూడదు అనుకున్నా వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు పట్టుకునేకూడదు అనుకున్నా వాళ్ళు పట్టుకున్నారు. ఇంకేం ప్రార్థన లేదు, దేవునికి ఏం కళ్ళు ఉన్నాయి కానీ ఏం నన్ను చూస్తానులే, ఇంకేం వద్దులే, ఇంకంత వద్దులే, మనం వదిలిపెట్టేసిపోవు. అయ్యా నువ్వు చెప్పినట్టుగా బంగారు బొమ్మకు దండం పెడతానయ్యా, నన్ను వదిలే అని చెప్పి వదిలేసి వచ్చుంటాం. కానీ అక్కడ కూడా వాళ్ళు విశ్వాసం చూసి ఏమన్నానంటే, వారు మరి శాసనం రాకూడదు, ఏది చట్టము రాకూడదు. ఏ చట్టము? వీళ్ళని అగ్నిలో
వేయాలని చట్టం ఏర్పడకూడదు ప్రభువా అని కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ చట్టం కూడా రెడీ అయిపోయింది. ఏ చట్టము? వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? ఇప్పుడు అగ్నిగుండంలో వేయాలా. అగ్నిగుండంలో ముందున్న నిప్పు కన్నా ఎన్ని మార్లు ఎక్కువ చేశారు? 7 మార్లు దానిని వేడిమిని ఎక్కువ చేశారు. ఎందుకు? వేసిన వెంటనే వెళ్ళిపోవాలా, వేసిన వెంటనే కరిగిపోవాలా. అసలు వాళ్ళ అరుపులు వినపడకూడదు, వాళ్ళు రూపుమాపులు తెలియకూడదు, అసలు వాళ్ళ ముఖాల షేపు కూడా కనిపించకూడదు. వేసిన క్షణంలోనే టక్కున అయిపోవాలని చెప్పి వేడిని ఇంకా ఎక్కువ చేస్తుంటున్నా. అప్పుడు రాత్రిని వాళ్ళు బంధిస్తే అక్కడ తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఊరస్తులు, గ్రామస్తులు, పట్టణస్తులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, రక్త సంబంధికులు అందరూ వచ్చి నిలబడినప్పుడు ఈ సందర్భంలో వీళ్ళను చూసి, ముగ్గురు కూడా చూసి వచ్చిన వాళ్ళందరూ తిట్టుంటారు. ఏం తిట్టుంటారంటే, ఊరు ఎట్టబోతుంది అటు పోదామురా, అందరు ఎట్టబోతుంది అటు పోదాము, నీకెందుకు ఈ పని, గుడొద్దు, ఈ పాడొద్దు, ఈ బడొద్దు, ఏదో దండం పెట్టుకొని ఇంటికి పోతే సరిపోయా, లేదంటే నైస్గా దండం పెట్టుకో, ఇంటికి పోయి ప్రార్థన చేసుకుందాంలే, ఇంటికి పోయి ఉన్న పానం కాపాడుకుందాం, ఏడు దండం పెట్టేసి వీళ్ళు వదిలేస్తారు. ఆ తర్వాత ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించు ప్రభు అని అడిగితే సరిపోతుంది కదా. ఎవరికి లేని భక్తి నీకు ఆడొచ్చింది, ఎవరికి లేనిది ఈమె పెద్ద పాస్టమ్ అయిపోయిందని కొంతమంది ఈయన పెద్ద పాస్ట్ అయిపోయిందని ఇంకా ఎప్పుడు ఉపవాసమేనో, ఎప్పుడు ప్రార్థన లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటా. మేషకు యొక్క హిస్టరీని చూస్తే, మేషకు కుటుంబానికి పెద్దవాడు, తండ్రి లేని కుమారుడు. మేషకు తల్లి బహుశా ఇలా ఉండొచ్చు, మేషకు నువ్వు చనిపోవడానికని నిన్ను కన్నాను, నువ్వు పెద్దవాడిపోయి నీకు తోబుట్టిన వారికి వివాహాలను లేదు 10 రూపాయలు సంపాదించి తీసుకొస్తావని, నేను చనిపోవడానికి నేను చూస్తున్నానా, నువ్వు చనిపోవాల్సి ఉన్నది నా ఉద్దేశమే కాదు, నువ్వు బ్రతకాలని కన్నాను, కన్న కడుపు అల్లాడిపోతున్నదని వారందరూ కూడా ఆ బిడ్డను ఒకవేళ తిడుతూ ఉండొచ్చు. ఒక ప్రక్క మేషకు, ఒక ప్రక్క అయితే అబేద్నెగో, షడ్రకు మరి కుమారుడు, ఆయన పెద్దవాడుగా ఉంటున్నారు, తండ్రి ఉన్నాడు, కానీ చాలా పనులు ఆయనకు ఉంటున్నాయి వెనక. మరి సహోదరులు కూడా పుట్టిన వారు ఉంటున్నారు, వారి విషయమై వారందరూ కూడా వచ్చి ఒత్తిడి చేస్తుండొచ్చు. ఇంక వదిలిపెట్టు, ఇంక వద్దు, ఇది వద్దు మనకి, నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళు పోలీసులు పట్టేశారు, నీ దేవుడు నీ పక్షాన్ని ఉంటే అప్పుడే నేను తెప్పించుంటాడు, నేను బంధించకుండా చేసాడు అప్పుడే నువ్వు తెప్పించుకున్నాడు. అలా ఇవన్నీ అయిపోయా, ఇంకా కొద్ది నిమిషాలలో చచ్చిపోతున్నా, ఇంకా కొద్ది నిమిషాలలో అగ్నిలో వేయబోతుంటున్నా, ఇంకా కొద్ది సెకండ్లలో, కొన్ని క్షణాలలో నువ్వు మరణించబోతుంటున్నా. ఇప్పుడు కన్నా వద్దన్నప్పుడు అప్పుడు ముగ్గురు చూసి అంటున్నా, ఏమంటున్నారంటే, వేడిమి గల మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి ప్రభువు మమ్మల్ని తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాస ప్రకటన, ఈ మాట పరలోకములున్న దేవుడు ఆలకించి, పరలోకములున్న తండ్రి మాటను స్వీకరించి వేసింది ముగ్గురు, కానీ వాళ్ళు చూసింది ఎంతమందిని చూశారు? నలుగురుగా దేవుడు చూశా. నీ విశ్వాస ప్రకటన చూసి దేవుడు మౌనముగా ఉండే దేవుడుగా, నీ విశ్వాస ప్రకటనను ప్రభు సైలెంట్గా ఉండే దేవుడుగా, నీ విశ్వాస ప్రకటన ఆలకించి, నా బిడ్డ ఎంత విశ్వసిస్తున్నాడే, నా ప్రభు బిడ్డ ఇంత దూరం నమ్మకంగా ఉన్నాడని తన కార్యాలను చేయడానికి దేవుని దూతలను, పరిశుద్ధాత్మను నీ కొరకు పంపించి నువ్వు ఎదురు చూస్తున్నా, నువ్వు ఆశపడుతున్నా, నీకు ఆటంకమున్న సకల కార్యములను నా ప్రభువు నీ జీవితంలో నెరవేర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాస జీవితానికి పరీక్ష ఉంటున్నదేమో, నీ సాక్ష్య జీవితానికి పరీక్ష ఉంటున్నదేమో, నేను అనేక రకాలుగా తలక్రిందులు చేయాలని అనేక రకాల సూచనలుగా అనేక మంది పంతం పట్టున్నారేమో, నీ మీద ఒకవేళ శత్రువులు పొంచి ఉంటున్నారేమో. ఎలాగైనా ఏదైనా వీడిని దూరం చేస్తే ఈ సేవను అపహరించుకోవచ్చు, లేదంటే మనం ముందుకు రావచ్చు, లేదంటే వీడు బాగున్నాడే వీడు జడగొచ్చాలా, ఇది ఇట్టవాడే, మరి ఇలాగ రకరకాలుగా నీ గురించి అనేక మంది పొంచి నీ మీద మరి చుట్టూ కూడా ఉండవచ్చు. షడ్రకు, మేషకు, అబేద్నెగో చుట్టూ కూడా అగ్ని ఉన్నాయి, అగ్ని జ్వాలలు ఉన్నాయి. విశ్వాస ప్రకటన వారిని కాపాడేది. మనకు కూడా విశ్వాస ప్రకటన తెలుసు. అగ్నిలో నువ్వు వెళ్ళినా నిన్ను కాల్చదు, జలముల పడి నువ్వు వెళ్ళినా నీకేమి చేయదు, ఈ నదులు నీ మీద పొంగి పొరలవు. కారణం ఏందో తెలిసిన, నిన్ను చెయ్యి పట్టి నడిపించే దేవుడు నా దేవుడుగానే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెయ్యి పట్టి నడిపించేటప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నా ప్రభు నాకు తోడున్నాడు. ఈ మాట చెప్తే చాలు. ప్రభు నన్ను రక్షిస్తాడు, ఆయన నాకు తోడుంటున్నాడు, ఈ మాట చెప్తే చాలు.
మనం ఏం చేస్తున్నామంటే ప్రభు మనం చేయి పట్టుకున్నా ఊరక దారిని పోయేవాడిని అల్లవాడు నా కొత్తలే, ఇల్లవాడు నా కొత్తలే, అల్లవాడు వస్తున్నాలే, ఇల్లవాడు ఉన్నాని వాళ్ళపైన ఆధారపడుతున్నాం. కానీ మనుషులను కన్నా యెహోవాను ఆశ్రయించడము ఎంతో మేలుగా ఉన్నది. హల్లెలూయా. రెండు హస్తాల పైకి తల్లి చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము తన సమస్యను చాలా సింపుల్గా ప్రభువే చూసుకుంటాడని చెప్పాడు. ఇది ఎంత సులువుగా ఉంది చూడండి. మనం అది చెప్పకుండా ఏదన్నా చిన్న సమస్యను ఊరి దగ్గర మా బావ అన్నలో ఒక ఆయన అవసరమైతే ఫోన్ కూడా ఎత్తాడు. ఇంకా ఫోన్ కూడా నెంబర్ కూడా మార్చేస్తాడు కొన్నిసార్లు. మాకు తెలిసిన వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారులే, మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు మాకు సాయం చేస్తారు, మాకు అవసరమైన వాళ్ళు వస్తారు. ఎవరు రారు. ఒకటే ఒకటి చెప్పు, నీ సమస్యలు ప్రభు నన్ను చూసుకుంటాడని చెప్పు. ప్రభు ఒక్కడే నీకు సహాయము చేసే దేవుడు కావుతున్నా, ప్రభు ఒక్కడే నీకు తోడుగా ఉండే దేవుడు కావుతున్నా, ప్రభు ఒక్కడే నీకు సహాయము చేసి నీకు తోడుండి నీ కార్యాలను సఫలపరిచే దేవుడు కావుతున్నా. అంత మాత్రం దానిలో చూస్తుంటున్నా, సింహపు ధోనిలో చనిపోయే సందర్భాలలో ఈ నాలుకలను ముయ్యడానికి, నోరును ముయ్యడానికి ఏమి చేయాల? ఒక్కొక్క సింహంతో వెళ్ళి ఫైటింగ్ చేయాల. ఈ సింహాన్ని నోరు మీలా, ఆ సింహాన్ని నోరు మీలా, ఒక్కటే చేశా. పైన దేవునికి చెప్పాడు, నేను లోన వెళుతున్నాను, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను కాపాడుదనే మాటను చెప్పి లోన వెళ్ళిన వెంటనే విన్న ఆయన సైలెంట్గా ఉండకుండా సింహపు నోరులంతా మూసి బంధించి ఈయన ఎలా వెళ్ళాడో అదే రకంగా బయటకు వచ్చా, ఎలా ఉన్నాడో అదే రకంగా వచ్చా. ఈరోజు నీకు కూడా ఒకవేళ ఎలా ఉండినా అదే రకంగా నువ్వు బయటికి రావడానికి దేవుడు నీకు సహాయపడి నిన్ను కాపాడు దేవుడు కొట్టున్నా. షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు చూస్తుంటున్నా. చుట్టూ అగ్ని జ్వాలలే, ఎటు తిరిగినా మంటలే. ఆ మంటలో పోయి స్వయాన్ని ఏమన్నా చేసి ఉండొచ్చా, ఏమన్నా కోటేసుకుని ఉండొచ్చా, ఫైర్ ఇంజిన్ వచ్చి ఏమీ చేసి ఉండలేదు. కానీ ఒకటి వారు ముగ్గురు కలిసి ఈ మండుచున్న అగ్ని గుండముల నుండి మా ప్రభువు మమ్మల్ని తప్పించుటకు, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడిని చెప్పి పరలోకములో ఉన్న ప్రభువును వారి మధ్యలోనికి తీసుకురావడం వల్ల అగ్ని జ్వాలలు ఏమి చేయలేకపోయా, అగ్ని జ్వాలలు వాళ్ళు కాల్చలేకపోయా. ఎలా వెళ్ళారో అలాగే వచ్చా. వేసిన వాళ్ళు కాలిపోయా, ఎవరైతే సహాయపడ్డారో వాళ్ళు కాలిపోయా. వీళ్ళు ఎలా వెళ్ళారో అలాగే వచ్చేసా. నీ పరీక్షలో కూడా విశ్వాస ప్రకటన చేస్తే నీకు ఏ మానవుడు ఏమీ చేయలేదు, ఏ అగ్నిని ఏమీ చేయలేదు, ఏ జలముని ఏమీ చేయలేదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ప్రభువుని నింపుడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యోబు కూడా మనకు అందరికీ బాగా తెలుసు. అనేక శోధనలు యోబుకి, ఒకటా రెండా కాదు, అనేక శోధనలు. యోబుకి ఏమేమి పోయింది? పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, గొర్రెలు, మేకలు, ఒంటెలు, దాసులు అందరూ పోయేశారు. ఉన్నది ఎవరు? పోయింటే బాగుండేది. కొన్ని సందర్భాలు బాగా అనిపిస్తుంది. ఉంది. అయితే ఒకటి, ఫాస్ట్ వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు కానీ లేకపోతే కొన్ని సందర్భాలలో మనకు కష్టమైపోద్ది. వాళ్ళు వెనకాల గుర్రాన్ని పెట్టుకొని దారం పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నట్టుగానే కరెక్ట్గా వదులుతారు. ఆ కళ్ళం పెట్టుకున్నట్టుగా ముందర పోతుంటే స్లో చేస్తారు, మెల్లిగా పోతుంటే కొంచెం లూజ్ చేస్తారు. వాళ్ళు కానీ లేదనుకో, ఈ గుర్రము ఇష్టం వచ్చినట్టు పరిగెత్తద్ది, ఇష్టం వచ్చినట్టు ఆగుద్ది, పరిగెట్టాల సమయంలో ఆగిపోద్ది, మరి ఆగాల్సిన సమయంలో పరిగెట్టద్ది. మనకు కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ఇబ్బందిని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చింది కదా. అప్పుడు ఇబ్బందిని ఇచ్చిన దేవుడు మనల్ని కాపాడతాడా? కాబట్టి ఏం బాధలేదు. అప్పుడప్పుడు కొట్టించుకున్నా కూడా దేవుడు మనల్ని అందరూ కాపాడే దేవుడు. యోబుకి వాళ్ళ భార్య మాత్రం ఉన్నది. ఏం చేస్తుంది భార్య? ఆయనను తిడుతుంది, దూషిస్తుంది. ఏమంటుందంటే, ఇంకా మీదటనన్నా యేసయ్యను వదిలయ్యా, అన్నీ పోయింది మనకి, ఇంకేంది మళ్ళీ భక్తి, ఇంకేం ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనని ఏమంటే వదిలే దీన్ని. ఏదన్నా 4 రూపాయలు సంపాదించుకురా, అన్నీ బాగొట్టుకొని గమ్మును కూర్చున్నావు నువ్వు. నిన్ను నమ్ముకొని నేవేరో ఉన్నా, మరి నిన్ను కట్టుకొని నేను ఎంత ఇబ్బంది పడుతున్నా చూడు.
ఇప్పుడు ఇట్ అయిపోయింది నువ్వు అని తిడుతుంది. ఆమె కూడా దూషించమంటే అప్పుడు కూడా నిన్ను దూషించడం లేదు. ఇంకా పక్షి ఏమైపోతుంది, శరీరం అంతా బలహీనమైపోయింది, గచ్చి పెట్టిపోయింది. ఆ దుర్వాసన ఆయనలో వస్తుంటుందేమో. ఒకవేళ రక్తము సీము కారుతుండొచ్చు. అప్పుడు చిల్లపెక్కి తీసుకుని ఏం చేసుకుంటున్నాడు ఆయన, గోక్కుంటానే ఉంటున్నాడు. ఎంత కష్టమో చూడండి, అంత కోల్పోయి ఏమీ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బైక్లో పోతా ఉన్నాం, బైక్ వచ్చి సేటోడి తీసుకెళ్ళిపోయింది అనుకో. ఇప్పుడు సైకిల్లో పోతే ఎంత అవమానం ఉంటుంది మనకి. సైకిల్లో పోతే మాస్క్ వేసుకుంటూ క్యాప్ వేసుకుంటాం. ఎందుకు, ఎవరు కనుక్కోకూడదు, మనం సిగ్గుపడిపోతున్నాం కాబట్టి. ఇప్పుడు యోబు అంతా పోగొట్టుకుంటూ రెడ్డి వీధిలో కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆయనకి ఎంత సిగ్గుపడి ఉంటాడు. మనం ఊరికి ఒక చిన్న మెట్టు కింద దిగితేనే మనకేమైపోతుంది, ఎంతో అవమానంగా ఫీల్ అయిపోతాం. ఈ మధ్యకాలంలో వర్షం వచ్చి నాకున్న కార్లన్నీ మరి నీళ్ళలో మరి దెబ్బతినిపోయాయి. ఒక్కరోజు రాత్రికి 50 లక్షలు పోయాయి. 3 కార్లు మొత్తం నీళ్ళు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం. నాకు ఇల్లు డూప్లెక్స్ హౌస్, పైన ఉండిపోయాయి. బెడ్రూమ్లో ఉన్నాను. ఒక పక్క ఆ రోజు చూసి చూడండి, గ్యాస్ అయిపోయింది, కరెంటు పోయింది. ఆ రోజు చూసి ఇంక గ్యాస్ లేదు, కరెంట్ లేదు, క్యాండిల్తోనే బ్రతికిపోవాలా, ఇంక ఇండక్షన్ స్టవ్ పని చేయదు. మరి రకరకాలైన ఇబ్బంది అయిపోయింది. ఒక్కరోజుతో మొత్తం కూడా వెళ్ళిపోయాం. ఆ తర్వాత మళ్ళీ కారు కొనుక్కోవాలని ప్రయత్నిస్తే, మరి ఇప్పుడు ఎందుకు అప్పు తెచ్చుకుందాము, మరి ఎందుకు లోను పోదాము, మనం ఏదో చిన్న బొడ్డ కారు ఏదో ఒకటి తెచ్చుకుందాము, ఏదో 10-15 లక్షలు తెచ్చుకుందామంటే, నేను అన్ని ప్లాన్ చేసుకున్నాను. అంటే లోన్ అవసరం లేదు, పూర్తిగా తెచ్చుకుందామంటే మా అబ్బాయి ఉండి ఏమంటున్నాడు తెలిసిన, సరే డాడీ నేను ఒకటి అడుగుతాను. ఏందిరా అడుగంటే, ఇన్ని రోజులు నువ్వు ఎంత పెద్ద కారులో పోయి ఇప్పుడు ఈ చిన్న కారులో పోతే నీకు గెత్తే పోదా అని అడిగినాడు. నాకేముందర గెత్త అంటే, నీకు లేకపోతే నాకుంది, నువ్వు అదే కొనాలి అన్నాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తుంది, నేను మోటార్ సైకిల్లో కూడా పోయి నడిచిపోయేవాడిని, నాకేముంది ఏదో నడిచిపోతాను, నేను అవి పట్టించుకునేవాడిని కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న విషయం దిగజారితేనే మనం ఓర్చుకోలేం. బైక్ నుండి సైకిల్లో పోయేవాడు సైకిల్లో నుండి నడిచిపోవాలంటే ఎంత అవమానం ఫీల్ అవుతామో అంత అవమానం ఫీల్ అవుతాం. ఆ సందర్భంలో యోబు ఏమంటున్నాడో చూద్దాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనములో, నా విమోచకుడు సజీవుడు అన్న మాటను అక్కడ మనము చదువుతుంటున్నా. నా విమోచకుడు ఎలా ఉన్నాడంటే, ఆయన సజీవుడిగా ఉంటూ ఉన్నా. అన్నీ కోల్పోయి ఏమి లేని దీన దరిద్ర అవమాన పరిస్థితుల్లో అనారోగ్య క్షీణిస్తున్న సందర్భంలో ఉన్న భార్య కూడా ఆయన ద్వేషిస్తూ, ఆయన తిడుతూ గందరగోళంగా మాట్లాడుతున్న సందర్భంలో ఈయన నోటిలో వచ్చే మాటలు చూడండి, ఏం మాటలు మాట్లాడుతున్నాడు. నా విమోచకుడు, ఆయన రక్షకుడు, ఆయన సజీవుడిగా ఉంటూ ఉంటున్నా. ఈరోజు ఒకవేళ నిన్ను చూసి కూడా ఒకవేళ ఇంట్లో ఉన్నవారు ఇంకేం సేవ వదిలిపెట్టు, ఏదో ఫుల్ టైమ్గా ఉండేదానికంటే ఏదో చిన్న పని ఉద్యోగం చూసుకొని తర్వాత నువ్వు సేవను చూసుకో, సాయంత్రం పూట సేవను చూసుకో, నువ్వు వదిలిపెట్టు, నువ్వు అలా ఇలా వెళ్ళిపోని రకరకాలుగా నీకు అడ్వైజులు చేసేవా. ఇంకా కొంతమంది ఊరకనే ఇలవసమా వచ్చేది ఏంటంటే ఈ అడ్వైజే, పనికిరాని అడ్వైజులు వచ్చాయి. ఈ అడ్వైజులు పెట్టి అది చేయి ఇది చేయని నిన్ను సేవ పరిచయం దూరపరచడానికి, లేదు నీకున్న ఆతృతను తగ్గించడానికి, లేదంటే నీలో ఉన్న ఉజ్జీవుని చల్లార్చడానికి, నిన్ను రకరకాలుగా ఏదో ఒక మాటల చేత నిన్ను దింపడానికి రకరకాలుగా ఎన్నో మాట్లాడుతున్నచ్చు. కానీ అన్ని పరిస్థితులు మారినా, నీ చుట్టూ పరిస్థితులు ఘోరమైనా, నీకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్, నీకున్న సూళ్ళని విరుద్ధముగా చెలరేగినా, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటిదంటే, నీ దీన స్థితి ఎంత దిగజారినా నా ప్రభువు నిన్ను పిలిచిన వాడు, నిన్ను చెయ్యబట్టి నడిపించే దేవుడు, నీకు విమోచకుడుగా, నిన్ను సజీవుడుగా దేవుడు తిరగనేపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కోల్పోయినటువంటి సేవ నిమిత్తమైన కోల్పోయినది ఏమైనాను సరే, నువ్వు కోల్పోయినది ఒకవేళ నీకున్న ఆస్తి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు కోల్పోయినది ఒకవేళ నీకున్నటువంటి పరపతి ఉండొచ్చు, నీకున్న సంపద ఉండొచ్చు, నీకున్నటువంటి కీర్తులు ప్రఖ్యాతులు ఉండొచ్చు, నీకున్నటువంటి సమస్తము, ఒకవేళ నువ్వు ఆరోగ్యం కూడా కోల్పోయి ఉండొచ్చు. నీవు కోల్పోవడంలో సేవ నిమిత్తం ఏది కోల్పోయినా, విశ్వాసాన్ని మాత్రం నువ్వు కోల్పోకుండా ఉంటే, నీకు ఏది కోల్పోయినా రెట్టింపులుగా నా ప్రభు నీకు దయచేయునుగాక. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, విశ్వాస ప్రకటన. చూడండి, యోబు కూడా విశ్వాస ప్రకటన వాడుతుంటున్నా. మనం ఎప్పుడు కూడా ఏమైపోతుందంటే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి విని 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 కొరతలతో నింపబడి, మనము కూడా మాట్లాడేదంతా ఏం మాట్లాడుతున్నామంటే
కొరతలు మాట్లాడడము, నెగిటివ్ మాట్లాడడము, తప్పుగా మాట్లాడడము అలవాటు పడిపోయాం. ఎందుకు అలవాటు పడ్డాము? ఏది వింటామో అది మాట్లాడతాం, ఏది మన చెవులో పడద్దో అదే మనం మాట్లాడతాం. నా చెవులో మంచి పడితే నేను మంచి మాట్లాడతా, నా చెవులో తెలుగు పడితే తెలుగు మాట్లాడతా, నా చెవులో ఇంగ్లీష్ పడితే నేను ఇంగ్లీష్ మాట్లాడతా, హిందీ పడితే హిందీ మాట్లాడతా, చైనీస్ పడితే చైనీస్ పడతా. నాకు చైనీస్ పడితే నేను తెలుగుగా మాట్లాడతానా? తెలుగు మాట్లాడను. ఏది పడద్దో అదే. వినుట ద్వారా ఏం కలుగుతుందంట? మనకి విశ్వాసం కలుగుతుంది. అప్పుడు నేను వినేది ఏం వినాలా? విశ్వాసం వినాలా. నేను అవిశ్వాసం విని నేను మాత్రం విశ్వాసం అంటే ఎప్పుడు ఫోన్ చేసినా వాడిట్టా ఈడిట్టా వాళ్ళట పోయింది వీళ్ళట పోయింది కొరతలు వినేది, నాకు మాత్రం విశ్వాసం పెరిగింది అనేది. వినేదంతా ఏంది? వాడు షడ్డోడు, ఈడు షడ్డోడు, వాడు పనికి రానోడు, ఈడు పనికిరాడు, చెప్పేవాడేమో పనికి వచ్చేవాడు మారిగా, చెప్పేవాడేమో ఉత్తముడు లాగా, ఈడు చెప్పేవాడు మాట వినేది. విన్న తర్వాత విన్నవాడు కూడా పనికి రాకుండా వ్యక్తిగా మారిపోతుంటున్నా. నువ్వు ఏది వింటావో అదే నువ్వు మాట్లాడతావు. వినుట ద్వారా విశ్వాసము కలుగుద్ది. అప్పుడు నువ్వేం వింటున్నా? యోబు వినేది దుష్ప్రచారం వింటూ ఉన్నా, భార్య దూషిస్తూ ఉన్నది, కానీ ఆయన మాత్రం దూషించలే. ఈరోజు మనం ఏమైపోతున్నామంటే లోకానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం, బానిస అయిపోతున్నాం. వాళ్ళు చెప్పుడు మాటలు ఇని ఒక మనిషిని, వారు తెల్లంగా ఉన్న మనిషి నల్లంగా ఉండని ఈయన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఏమైపోయింది? ఈయన నల్లంగా ఉండని ఫిక్స్ అయిపోయింది. వాస్తవం చూస్తే అది తెల్లంగానే ఉండిపోతాం. ఎందుకు? వినుట ద్వారా అలా ఫిక్స్ అయిపోయా. నీ కలిగే నష్టం ఏందో తెలిసిన? అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అని ఒక్క మాట చెప్పి నేను చెప్తా. నువ్వు కొరతలు వినడము ద్వారా నీకు కలిగేది ఏంటంటే పరమ నష్టం నీకు ఏర్పడుద్ది. ఎలా అంటే, నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీ నోటిలో అవిశ్వాస మాటలు వస్తాయి. అవిశ్వాస మాటలు వచ్చి నువ్వు ఆశీర్వదింపబడవు, వర్ధిల్లింపబడవు, హెచ్చింపబడవు, ఏ కార్యాలు నీ జీవితంలో కలదు. చచ్చిపోయినా కూడా మనమందరము చచ్చిపోయే వాళ్ళము. బ్రతికే వాళ్ళు ఎవరున్నా ఉన్నారు? ఎప్పుడు బతికే వాళ్ళు నేనున్నాను. ఒకసారి అలా చదువు, హల్లెలూయా. అందరం చనిపోయే వాళ్ళమే, మట్లేకి వెళ్ళిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, తీర్చి చదవద్దు. 1వ తెస్సలోనికీయులు 4వ అధ్యాయము 16-17 వచనంలో మనం గమనించినప్పుడు ఆ మాటలు ఏం చెప్తున్నది? అక్కడ ఎక్కాల శబ్దము కడబూర వినగానే మొదట క్రీస్తునందు మృతి చెందిన వారు ఏమవుతారంట? లేపబడతారు. ఇప్పుడు నేను లేపాలి అంటే నేను అలవాటు పడాలా. ఏం అలవాటు పడాలా? దేవుని మాటకు నాకు అలవాటు ఉండాలా. నన్ను చూసి మాట్లాడినప్పుడు నేను అలవాటు పడాలి. నా దగ్గరికి ఎవరైనా హిందీలో వచ్చి హే అని అన్నారు అనుకో, నాకు హిందీ రాదు, నేను అలా గమ్మున ఉంటాను, ఎందుకంటే నాకు అర్థం కాదు కాబట్టి. ఎవరైనా వచ్చి నాయనా బాగున్నామంటే అయ్యా బాగున్నానంట. ఒకళ్ళు నేను పడుకొని ఉన్నా కూడా వాళ్ళ మాట నాకు అర్థమైతే లేచి వెంటనే వాళ్ళతో పలుకుతా. వాళ్ళు నేను నిద్రపోతున్నా, మేలుకొని ఉన్నా, వేరే భాషలో మాట్లాడితే నాకు అర్థమే కాదు. నేను పడుకొని ఉన్నప్పుడు నిద్రపోతున్నా, వాళ్ళ స్వరము నాకు వినపడిన వెంటనే ఆ మాట నాకు అర్థమైతే శివక్కన లేచి కూర్చొని ఏమట నేను వాళ్ళకి స్పందిస్తా. అప్పుడు నేను చనిపోతే మట్టిలో చేరతానే. మట్టిలో చేరినప్పుడు యేసయ్య మాటలు, యేసయ్య శబ్దము నాకు వినబడితేనే నేను పాతి పెట్టబడిన, నేను పునరుద్ధరింపబడిన వాడై పునరుద్ధానము పొంది తిరిగి లేచి నిలబడతా. ఇది నేను అలవాటు అవ్వాలంటే ప్రాణముతో ఉన్నప్పుడే నా చెవులలో ఏం పడాలంటే విశ్వాస మాటలు అలవాటు అవ్వాలి, దేవుని మాటలు అలవాటు అవ్వాలి, దేవుని క్రియలు నాకు అలవాటు అవ్వాలి. నేను వినేది ఎప్పుడు కూడా చెడు మాటలు, కొరతలు, ఇబ్బందులు, వాడిపోయిన వీళ్ళు సాడీలు, వీళ్ళపోయిన వాళ్ళు, ఇది ఇని 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 నా చెవు మందగింపబడి నేను నష్టమై నరకానికి పోవడానికి ఇది నన్ను ఆయుధపరిచి పడుకోబెట్టేది. ఇప్పుడు ఎక్కాల శబ్దము, కడబుర శబ్దం ఊదితే నా చెవులో పడనే పడదు. ఎందుకు? నా చెవు అంతా కూడా ఈ చెడుతో, కొరతతో నింపబడి నరకానికి వెళ్ళిపోయే వ్యక్తిగా మార్చబడుతూ ఉన్నా. 2-3 కలుసుకున్నామంటే 2-3 గురించి మాట్లాడుకునేదిలే. నువ్వెట్టున్నావు, నేను ఎట్టున్నా మాట్లాడుకోరు. వీళ్ళు ముగ్గురు మాట్లాడితే 3 నిమిషాలతో అయిపోద్ది. ఎంతసేపు అయిపోద్ది? 3 నిమిషాలు అయిపోద్ది. వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు? పలానా ఆయన ఉన్నాడే, పలానా ఆయన అనే లోపల వీళ్ళు పొద్దున్న కలుసుకొని ఉంటారు, టీ అంగల్లో కలుసుకొని ఉంటారు, పొద్దున టీ తాగడానికి కలుసుకొని ఉంటారు. ఇంకా పలానా ఆయన గురించి, ఒక ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు టిఫిన్ టైం అయిపోయింది. టిఫిన్ టైం వరకు మాట్లాడి టిఫిన్ టైం అయింది. ఇప్పుడు 2 ఆయన స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అన్నం కూడా అయిపోయింది. ఇక 3 ఆయన కానీ స్టార్ట్ చేసుకుంటే
సాయంత్రం అయిపోతుంది. సరే పోనీ వీళ్ళు ముగ్గురు ఏమన్నా పరిశుద్ధులా అంటే వీళ్ళు ముగ్గురు అంత పరిశుద్ధులేం కాదు. మరి పోనీ చెప్పే వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు? రకరకాలుగా ఇలా పోతూనే ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కూడా లేని వ్యక్తిని గురించి మాట్లాడడము తగ్గించుకోవడం మంచిది. ఇది చాలా చాలా అలవాటు చేసుకోవాలి. నీ సేవ, నీ పరిచయం అభివృద్ధి చెందాలంటే ఈ కార్యాలన్నింటినీ కూడా నువ్వు జరిగించడానికి, నువ్వు ఆశీర్వదింపబడడానికి సింపుల్గా నీవు చెడును దూరపరిస్తే మంచిని మాట్లాడతా. నువ్వు మంచిని మాట్లాడితే మంచిని పొందుకుంటా. ఏదైతే విత్తుతావో అదే నువ్వేం చేస్తావంట? కోస్తావు. అప్పుడు నేను మంచి మాట్లాడితే మంచినే, నేను వారి గురించి చెడు చెప్తే నా గురించి చెడు చెప్తా. ఏది నేను చేస్తున్నానో అది నాకు తిరగా రాబడతా. కాబట్టి నీ విశ్వాస ప్రకటన, నీ మాటలు నీకెంతైనా చాలా ప్రాముఖ్యం. దావీదుని గురించి కూడా మనం చూస్తుంటున్నాం. దావీదు గురించి 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనములో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఈ సింహపు నుండి, ఈ ఎలుకబంటి నుండి ప్రభు నన్ను కాపాడాడు గనుక ఈ ఫిలిష్తీయుని నుండి కూడా ప్రభు నన్ను కాపాడుతాడని ఎవరు అంటున్నారు? దావీదు అంటున్నా. ఎప్పుడు అంటున్నాడు? ఈ గొల్యాతు మీద యుద్ధానికి పోయే సందర్భంలో. గొల్యాతు ఎవరు? మంచి పరాక్రమశాలి, మంచిగా అభివృద్ధి పొందిన వ్యక్తి, అనుభవం కలిగిన వ్యక్తి. ఆ యుద్ధానికి కావలసిన కవచాలు, ఆ యుద్ధానికి కావలసిన ఢోలు, కత్తి, ఆ డ్రెస్సు అన్ని పర్ఫెక్ట్గా ఉంటున్నా. ఒక పక్క చూస్తే దావీదు నిల్చొని ఉన్నా. దావీదులో ఎటువంటి శక్తి లేదు, ఎటువంటి అనుభవం, ముందు అనుభవం లేదు. ఆయన డ్రెస్సు సాధారణ డ్రెస్సు, ఏమీ లేని, ఏమీ తెలియని ఒక చిన్న వ్యక్తిగా నిలబడ్డా. ఒక ప్రక్క చూస్తే ఈ యొక్క గొల్యాతు ఎంత గొప్పవాడు అంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగంలో మనం గమనిస్తే ఈ గొల్యాతు యొక్క బల్లము మనుషులు ఇశ్రాయేలులో ఎవరు కూడా మొయ్యలేరంట. అంత దూరము బలము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నా. ఈ ఇద్దరు కూడా నిలబడుతున్న సందర్భంలో ఈ దావీదులో ఉన్న ప్రత్యేకత కన్నా, దావీదు చేతిలో ఉన్న రాయిలో ఉన్న ప్రత్యేకత కన్నా ఒకే ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ యుద్ధానికి పోకముందు తన నోటిని సరిగా వాడుతుంటున్నా. ఏమనంటున్నాడంటే, నేను ఇంతకు ముందు సింహాన్ని నేను కొట్టి చంపినా, ఎలుకబంటిని కొట్టి చంపినా, అవి రెండునే కొట్టడానికి దేవుడు సహాయపరిచాడు. ఆ దేవుడే ఈ గొల్యాతును కూడా, ఈ ఫిలిష్తీయుని కూడా నాకు సహాయపడతాడని చెప్పి ఈ చిన్న రాయి తీసి కొట్టిన వెంటనే టక్కున తగలది, పట్టున పడ్డాడు, చచ్చిపోయాడు ఈ గొల్యాతు. రాయి చిన్నదే. గొల్యాతు చాలా అనుభవం కలిగిన వ్యక్తి. కుంటోడో, గుడ్డోడో, గూనోడో కాదు. రాయి వస్తే తప్పించుకోకుండా, తెలియకుండా ఉండడానికి రాయిని క్యాచ్ పట్టుకొని ఉండొచ్చు, డోలు అడ్డం పెట్టి ఉండొచ్చు, మరి లేదంటే ఇంకేదైనా దాన్ని వంగి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా చేసి ఉంటే దావీదు పరిస్థితి ఏమై ఉంటుంది? దావీదు పరిస్థితి చాలా ఘోరమయ్యేది. కానీ దగ్గర ఉన్నాడు, దూరంగానే ఉన్నాడు. దూరంగా ఉండి ఆ నుంచి తీసి రాయి తీసి కొడుతున్నాడు. అది కరెక్ట్గా ఎక్కడ తగలాలనో ఫుల్గా కవర్ చేసుకున్నాడు. ఎక్కడ తగలాలో తగిలే అది పట్టును పడిపోయాడు, చచ్చిపోయాడు. ఈ రాయిలో కన్నా, ఈ దావీదుల కన్నా ఒకటి దావీదు ఉపయోగించిన మాట ప్రభు అంగీకరించి ఈ గొల్యాతును దేవుడు ఓడించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా అనేక గొల్యాతులు చెలరేకొన్నారేమో. నీకు విరుద్ధముగా, నీకు ఆటంకంగా, నీ ముందు అనేక అనుభవం ఉన్నవారు, చదువుకున్నవారు, డబ్బున్నవారు, పలుకుబడి ఉన్నవారు, నీకంటే గొప్పవారు, మంచి అనుభవం కలిగిన వారు నీకు విరుద్ధముగా అనేక రకాలుగా గొల్యాతుల వల్ల నీకు ఆటంకపరిచి నీకు అడ్డగా నిలబడుతుంటున్నారేమో. నీ నోటిలో విశ్వాస ప్రకటనను వాడితే, నీ నోటిలో సరి అయిన మాటలను పలికగలిగితే, నీ నోటిలో సరి అయినటువంటి దేవుని మాటలను విశ్వాసముతో నువ్వు చెప్పగలిగితే, నువ్వు వేసే చిన్న మాట అది రాయిగా మారి నీకు ముందున్నటువంటి సకల గొల్యాతులను దేవుడు ఓటించి నీకు జయమును కలిగించును గాక. జయవంతుల దేవుడు మిమ్మల్ని మార్చును గాక. హల్లెలూయా. మనకు కూడా అనేక గొల్యాతులు ఉంటున్నారు మన ముందు. గొల్యాతుల పైన యుద్ధానికి వెళ్ళడానికి పరికరాలు జాలవు, అనుభవం లేదు, డబ్బు లేదు, మాట లేదు, ఏమీ లేదు. ఒకటి ఉన్నది నీకు నాకు, దేవుని మాటలు ఉంటున్నాయి. దేవుని మాటలు నువ్వు వాడేవంటే చాలు. ఈ దేవుని మాటలు ఎంత దూరం నీలో ఉంటాయో అంత దూరము నువ్వు ఆశీర్వదింపబడతావు.
ఎంత దూరం అంట. చాలామందికి దేవుని మాటలు అస్సలు గుర్తు ఉండనే ఉండవు. దేవుని మాటలు మొన్న ఏం జరిగిందంటే కథలు చెప్తాం, అంతకుముందు ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగిందంటే అన్నీ చెప్తాం. 20 సంవత్సరాల ముందు ఏం జరిగిందంటే బాగా చెప్తాం. 20 సంవత్సరాల ముందు ఆ పెళ్ళిళ్ళు ఏం జరిగిందంటే ఆ పెళ్ళికి పోతే వాళ్ళు సరిగా నాకు మొక్కలు పెట్టలేదయ్యా, వాళ్ళు సరిగా అది చేయలేదయ్యా, ఇది చేయలేదని చెప్తాం. అయితే దేవుని మాటలు గుర్తున్నాయి అంటే ఏదో ఒకటో రెండో ఉండిపోతాయి. నీకు ఒక్కటే మాట గుర్తు చేస్తాను, మరి అందరికీ బాగా తెలుసు. యోహోను 1:1 ఏం చెప్తున్నదంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం నాలో నిలబడలేదంటే, వాక్యం నాలో నిలబడలేదంటే నేను ఎంత బడా పాస్టర్నైనా నాలో ఏమీ లేదని అర్థము, దేవుడు లేడని అర్థం. వాక్యం నాలో ఉంటేనే దేవుడు నాలో ఉన్నాడని అర్థం. నేను వాక్యాన్ని కోల్పోయి, వాక్యాన్ని నాకు లేక, వచనాలు లేక నేను సరిగ్గా చెప్పలేదంటే నాలో దేవుడు లేడని అర్థం. ఈ దేవుడు లేకపోతే, వెలుగు లేకపోతే చీకటి ఉంటుంది. అప్పుడు దేవుడు లేకపోతే ఎవరున్నారని అర్థం? లోకానికి అధిపతి అయినటువంటి ఈ సాతానుడు మనలో ఉన్నాడని అర్థం. ఈ సాతానుడు మనలో ఉంటే గొలియాతులు జయాన్ని పొందుకుంటాయి. ఇంకా అంత మాత్రమే కాదు, ఈ నాలుకలు మనకు విరుద్ధంగా మాట్లాడుతుంది. అగ్నిలో పోయితే మనం కాల్చబడతాము. సమస్యలు మనకి సమస్యలుగా మార్చబడతాయి. కానీ ఈ మాటలు నీలో ఉంటే, దేవుని మాటలు నీలో ఉంటే, వాక్యాలు నీ జీవితంలో ఉంటే, ఈ వాక్యాలు ఫలింపజేస్తాయి, ఈ క్రియ కలిగిస్తాయి. ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యమే నిన్ను ఆశీర్వాదిస్తుంది, ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది, ఈ వాక్యమే నీకు ఆశీర్వాదం తీసుకొస్తా, ఈ వాక్యమే నీ జీవితమును జయవంతమైన జీవితముగా నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇట్లా ఇంక చెప్పుకుంటా పోతే చాలా ఎగ్జాంపుల్ చెప్తూనే ఉంటా. కానీ సమయము, వాతావరణము, పరిస్థితులు మనకు అనుకూలం లేవు. ఇంతవరకు మీరు ఓపిక ఉన్నారంటే నేను ధన్యుణ్ణి. గమ్ముని ఫోన్ తీసుకొని కింద పోకుండా గాలి లేదని చెప్పి గమ్ముని ఎంతసేపు కూర్చున్నారంటే నేను ధన్యుణ్ణి మీకోసం. కాబట్టి ఒక్క వచనాన్ని చూపించి ముగిస్తా. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మమ్మల్ని తప్పించాను, ఇక ముందుకును తప్పించను. చాలా ఈ భాగంలో మనం గమనిస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి మాట్లాడుతూ రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏ మాటలు చెప్తున్నాడు? ఇంతవరకు ప్రభు మమ్మల్ని తప్పించాను, ఇక ముందు కూడా ప్రభు మమ్మల్ని తప్పిస్తారు, ఆయనే ఇంకా కూడా మమ్మల్ని తప్పిస్తారు. అంటే పాస్టర్స్ ప్రెసిడెంట్ కర్తరెంగళை తప్పు విత్తార్, కర్తరెంగళை తప్పు విక్కిరా, కర్తరెంగళை తప్పు విప్పార్ అని తమిళ్లో చక్కగా 3 మాటలను ఆయన నన్ను ప్రొటెక్ట్ చేశాడు. ఈజ్ ప్రొటెక్షన్ మీ, హీ విల్ బి ప్రొటెక్షన్ మీ. 3 టెన్స్లో ఆయన మాట్లాడుతుంటున్నా అపోస్తలుడైన పౌలు. ఈ మాటను మనం కూడా గుర్తుపెట్టుకోవాలా. మనలందరూ కూడా ప్రభు కాపాడాడు. మనలందరినీ ప్రభు మనల్ని కాపాడా. ఎన్నిసార్లు కాపాడాడు? అనేక సార్లు. ఇంకా ప్రపంచమంతా మనకు బాగా తెలిసింది. 2 అవకాశాలను మనకు ప్రభు ఇచ్చాడు. 2 అవకాశాలు ఇచ్చాడు. ఎప్పుడెప్పుడు ఇచ్చాడు? 2020లో ఒకసారి ఇచ్చాడు. 2020లో ఇచ్చిండా లేదా? మనకి అందరికి ఇచ్చిందా? 2021లో కూడా ఇచ్చిండు. లేదంటే ఈ పాటికి ఏమై ఉంటుందో 3వ సంవత్సరం, 4వ సంవత్సరము, 5వ సంవత్సరం అయిపోయి ఉంటుంది. ఇప్పటికి అందరూ మర్చిపోయి ఉంటారు. ఎవరు మర్చిపోయి ఉంటారు? విశ్వాసాలు మర్చిపోయి ఉంటారు, ఊర్లో ఉండి మర్చిపోయి ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు, అందరూ మర్చిపోయి ఉంటారు. కాకపోతే చిన్న ఫోటో ఎడన తగిలిస్తుంటారు, అది కూడా అవసరమైతే పెడతారు. ఏదైనా సున్నంగా కొడితే తీసుకుందే పెడితే మర్చిపోతారు, ఇంకేం లేదు. కానీ ప్రభు మనలందరూ తప్పించాడు. ఎందుకు తప్పించాడు మనల్ని? దేవునికి ఇంకా నమ్మకంగా ఉండడానికి, దేవుని పరిచయం ఇంకా బలముగా చేయడానికి, మనకిచ్చిన బాధ్యతను సరిగా నెరవేర్చడానికి, దేవుని కార్యాలను ఇంకనూ జయప్రదంగా జరిగించడానికి ప్రభువే మనలందరినీ కూడా ఇంతవరకు తప్పించిన దేవుడు. ఇప్పుడు కూడా ఎందుకు మనల్ని తప్పిస్తున్నాడో తెలిసిన? ఇప్పుడు కూడా అనేక మంది పోయినోళ్ళు పోనాటగా ఉంటున్నా, అనేక మంది బాగా యవ్వనంలో ఉన్నవారు, చిన్నవారు, ఏ వ్యాధి ఉండదు, ఏ బాధ ఉండదు, అన్నీ ఉంటాయి, కానీ వెళ్ళిపోతూనే ఉంటున్నా. కానీ ప్రభు ఎందుకు తప్పిస్తున్నా తెలిసిన? నీ మీద, నా మీద దేవుడిచ్చిన పని ఇంకా నువ్వు నెరవేర్చాలని, నీకు ఇచ్చిన బాధ్యతను ఇంకా నువ్వు నెరవేర్చాలని, నీకు ఇచ్చిన అప్పచెప్పిన పని నువ్వు ఇంకా చేయాలని
ప్రభు నిన్ను ఇంకా కూడా కాపాడుతున్నా. అనేక మంది అనేక రకాలుగా మరి బ్లాక్ క్యాట్స్ అని వాళ్ళని వీళ్ళని బందోబస్తు అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళందరూ చనిపోతున్నా. నీకు నాకేమున్నదా? ఏమీ లేదు. రోడ్డు మీద ఇష్టం వస్తే నడిచిపోతానే ఉంటాం. బైక్లో పోతే ఇష్టం వచ్చినట్టు బ్రేకులు పట్టడం, మనకి ఎదురొచ్చిన అడ్డమడ్డం పోతాం, లారీకి అడ్డమడ్డం పోతాం. కానీ ఎవరు కాపాడుతున్నారు? యేసయ్యనే మనల్ని కాపాడుతుంటున్నా. ఇంతవరకు కాపాడిన యేసయ్య ఇప్పుడు మనల్ని కాపాడుతున్న యేసయ్య ఇక ముందుకు నిన్ను కాపాడడానికి సమర్థుడుగా ఉంటున్నా, నీకు తోడున్న వాడుగా ఉంటున్నా, నీకు సహాయకుడుగా ఉంటున్నా, నిన్ను నడిపిస్తున్న వాడుకుంటున్నా, నిన్ను పోషిస్తున్న వాడుకుంటున్నా, నిన్ను ఆదరిస్తున్న వాడుకుంటున్నా, నిన్ను గొప్ప చేసే దేవుడుగా ఉంటున్నా. ఆయన నీకు సహాయకుడు కనుక ఏ సమస్యను నువ్వు చేయలేదు, ఏ నాలుక నీకు ఆటకు రాదు, ఎటువంటి అగ్ని చోళని నేమి చేయలేదు. ఏ కార్యమును కోల్పోయినా ఏ సునామన దేవుడు రెట్టింపుగా నీకు దయచేసి నీకు ముందున్న గొలియాతులు, నీకు అడ్డొచ్చిన గొలియాతులు, నీ విరుద్ధము చెలరేగిన ఏ ఆయుధము వర్ధిలింపబడదే అదే మాటను ఏ గొలియాతు నీకు వచ్చినాడు సరే వారు వర్ధిలింపబడకుండా ప్రభువు నీకు జయమును, విజయమును, జయవంతమైన బ్రతుకును, నీ సేవ పరిచర్యను దేవుడు మార్చి నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే ఇంతవరకు మనల్ని కాపాడాడు. ప్రభువే ఇప్పుడు కూడా మనలను కాపాడుతున్నాడు. ఇంతవరకు కాపాడిన యేసయ్య ఇప్పుడు కాపాడుతున్న యేసయ్య భయపడొద్దు, జడించవద్దు. ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడు. నేను నోటి మాటను సరిగ్గా వాడు. సమస్యలలో వచనాలను కంటత పెట్టుకో, ప్రతిరోజు కంటత పెట్టుకో. నేను ఆదివారం చర్చిలో వాక్యం చెప్తా. వాక్యం చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో బైబిల్ కూడా తెరవను. వాళ్ళు చదువుతుంటే ఏదైనా చిన్న మిస్టేక్, ఒక పొల్లు కమైనా ఇక్కడ నుంచి నేను కరెక్ట్ చేస్తా. నేను గొప్పతనాన్ని చెప్పుకోవడానికి నేను చెప్పలేదు, కానీ నేను ఏం చెప్తానో నేను మొదట కంఠస్థం చేసుకుంటా. కంఠస్థం చేసుకొని తర్వాత వాళ్ళు చాలా చదివిస్తుంటా, వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎన్ని వాక్యాలను హృదయంలో నింపబడద్దో అంత ఆశీర్వాదానికి ఇస్తాడు దేవుడు. నా జీవితంలో నేను ఎలా ఉన్నానంటే 2010లో 10కి 10 రూములో ఉన్నాను. నేను సాధారణమైన వ్యక్తిగా ఉన్నాను. అనేక సమస్యల మధ్యలో ఉంటున్నా. ప్రపంచంలో ఎవరికి నేను తెలియదు, ఎవరు నాకు పరిచయం లేదు. ఒంటరి వ్యక్తిగా ఏదో ఒక మూలలో ట్రాన్స్లేషన్కి పోతే ఏదో 200, 300, ఆ 200, 300 ఇస్తేనే నాకు పూట గడిచేది. నా కుమారుడు అప్పుడు 7 నెలల బిడ్డ. వాడికి బాగా మరి ఏదన్నా నేను కొనక రావాలంటే ట్రాన్స్లేషన్కి వెళ్తా. పిలుచుకునేటప్పుడు బాగా పిలుస్తారు. అన్నప్పుడు అయ్యా గియ్యా అనేవాళ్ళు లేరు, పాస్టర్ అనేవాళ్ళు, సార్ అనేవాళ్ళు. తంబి ఇంకా వాప నిల్లు పాండిపోతారు. ఆయన నిలబడితే వాక్యం చెప్పే వరకు భలే మర్యాద. వాక్యం తిన్నవా లేదని కూడా పట్టించుకునే వాళ్ళు. కనీసం ఒక 10 రూపాయలు కూడా సహాయం చేయడానికి వాళ్ళందరూ ఆలోచించేవారు. కానీ అది తీసుకోకపోతే నేను ఇంటికి పోతే నాకు ఏమో ఎదురు చూస్తుంటుందని అలా ఉన్న పరిస్థితిని ప్రభు నన్ను ఎలా ఆశీర్వదించాడంటే ఇప్పుడు నేను చెప్పాల్సిన పని లేదు. మీరందరూ నన్ను చూస్తుంటున్నారు, మీరందరూ కూడా దానికి సాక్షులుగా ఉంటున్నారు. ఒకటి మాత్రం వాస్తవము, ప్రభు యొక్క మాటలు నేను భరించాను, మోసాను, నెమ్మరు వేశాను. ప్రభు నా జీవితాన్ని గొప్పగా దేవుడు మార్చాడు. నా జీవితాన్ని దేవుడు మార్చిన దేవుడుగా ఉంటున్నా. నీ జీవితంలో కూడా ఈ వాక్యాన్ని నువ్వు నమ్మితే, ఈ వాక్యాన్ని పైన ఆధారపడితే, ఈ వాక్యాన్ని నెమ్మరు వేస్తే, ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే నన్ను ఆశీర్వదించి హెచ్చించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి హెచ్చించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకున్న తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయమైన ప్రభువా, మీ బిడ్డలు, మీ దాసులు నాయన, మా ప్రియులు ప్రభువా, అనేక మంది తండ్రులు, సహోదరులు ప్రభువా, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మీ వాక్యాన్ని వినడానికి కూర్చొని ఉంటాడు ప్రభువా. విన్న వాక్యాన్ని వారి హృదయంలో పదిలపరుచుకొని దాని ప్రకారం జీవించడానికి, దాన్ని నెమరు వేసి ధ్యానించటకు తండ్రి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటా. విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఏర్పరిచినటువంటి ప్రభువా, పాల్డానియల్ అన్నగారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, సేవను బట్టి, పరిచయను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చక్కటి అద్భుతమైన దేవుని మాటలు మనం విని ఉన్నాం. దేవుడు మనం అందరిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన మనం అందరం కూడా ఒక పాట పాడుతుండగా ఈ యొక్క సహవాసం నిమిత్తంగా కానుక తీయబడుతుంది. కాబట్టి మన మధ్యలో ఉంటున్న పౌల్ గారు, పౌల్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడే? పౌల్ గారు. ఓకే.
ఒక పాట పాడుతుండగా కానుకలు తీయబడుతుంది. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించు నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే ఆయన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటాకును, బాధల నుండి బ్రతికించుటాకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటాకును, బాధల నుండి బ్రతికించుటాకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోదును. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ. దైవ సేవకులు, మీరు ఇంత ఓపికతో ఇలా కూర్చొని దేవుని మాటలు వినటం అన్నది ఎంతో సంతోషమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు ఒక మాట అన్నాడు చూడండి, గమ్ముడు మొబైల్ తీసుకొని కిందకి వెళ్ళిపోకుండా ఇంతసేపు మీరు కూర్చున్నారని. ఓకే, అలాంటి పాస్టర్లు నేను చాలామంది చూస్తున్నాను. అందువల్లే చూడండి, మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వినటానికి మనం వేచి ఉండాలి. ఆమేన్. కాబట్టి మంచి మెసేజ్ని మనకు అందించిన దైవ సేవకులు దయాపాత్ర అన్నగారికి నా హృదయపూర్వకంగా ఫెలోషిప్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఒక చప్పలు కొట్టి ఆయన గణపరుస్తాం. ఈ సమయాన అన్నని ఒక చిన్న సన్మానం చేయాలనుకున్నాను నేను. ఎవరైనా పిల్లలు రాండి అయ్యా. లేదు, మీరు లేడీస్ రండి, ఎవరన్నా ఒకరు లేడీస్ రండి అక్కడ నుండి. ఎక్కడ మా పెట్టారా? ఓకే. మన మధ్యలో దైవ సేవకులు లాజరయ్య గారు ఈ ఒక చిన్న సన్మానాన్ని సాలవని వేస్తారు. పాస్టర్ లాజరయ్య గారు. అయ్యగారు ఇటు వచ్చాను. ఎవరన్నా ఒకరు ఫోటో ఎత్తాను నేను. అందరికీ చదువు కట్టాను. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు సాలవలు వేసేది లేదు. ఇప్పుడు ఎవరికన్నా యూస్ అవ్వాలి,
అని ఇక మేట మనం టవల్స్దా వేస్తున్నాం. దాదాపు 3-4 మాసాలుగా అట్లనే చేస్తూ వస్తున్నాం. అంటే సాలవులు ఎంతమంది దగ్గరికి పోతుండయో తెలియటం లేదు. అందువల్ల ఇదన్నా యూస్ అవుతుంది కదా, ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఇంట్లో. అందువల్ల అలా చేయటం ప్రారంభించాం. దయచేసి దైవజనులందరికి కూడా మా ఒక ఆహ్వానాన్ని అందుకొని ప్రేమతో వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ ప్రేమ విందు సిద్ధపాటు చేశాము. కాబట్టి అందరూ సమృద్ధిగా భోజనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము మ్యూజిక్ టీము ఇక్కడికి వచ్చారు. ఇంకా కరెంట్ లేదు కదా అని తెలుసుకునేసి ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకెందుకులేండి పాస్టర్ గారు, కరెంట్ లేనప్పుడు ఏం చేయనవద్దు, ఈరోజు రాదంట, అట్లనే వెళ్ళిపోయారు. లేదా మ్యూజిక్ టీం వాళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి ప్రతి నెల మన సహవాసం 4వ సోమవారం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల మీకు వాట్సాప్ వచ్చినా రాకపోయినా, ఫోన్ వచ్చినా రాకపోయినా మీటింగ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అది గుర్తుంచుకోండి. ఒకవేళ మేము ఫోన్ చేసినప్పుడు మీకు అందుబాటు అవ్వకుండా పోవచ్చు, వాట్సాప్ మీకు సెండ్ అవ్వకుండా కూడా పోవచ్చు. దాన్ని బట్టి మీరు ఎప్పుడు డిసైడ్ చేసుకోకుండా ఎప్పుడుకి 4వ సోమవారం మన సహవాసం జరుగుతుంది. అది గుర్తుంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయాన మనం అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉంటున్న సువార్త సేవకులు స్టీఫెన్ అయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మనమందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. వాళ్ళ తర్వాత ఆశీర్వాదాన్ని అయ్యగారు ఇస్తారు. అయ్యగారు. கண்களை மூடுவோமாக. தேவனுடைய சமூகத்தில் நம்முடைய இருதயத்தின் வாஞ்சைகள் எல்லாம் தேவனுக்கு தெரியப்படுத்துவோம். ஆண்டவரே, மை ஸ்தோத்தரிக்கிறோம். கர்த்தாவே, இந்த வேலையில் மத்தியான வேலைக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே, சகோதரர்கள் ஒருமித்து வாசம் செய்வது எவ்வளவு இன்பமும் நன்மையுமாய் இருக்கிறது என்ற வசனத்தின்படி ஆண்டவரே, நாங்கள் ஒரு மானத்தோடு இந்த இடத்துல உட்கார்ந்து உம்மை நோக்கி பார்த்து ஆண்டவரே ஜெபித்த ஜபங்கள், பாடுகிற பாடல்களை ஆசீர்வதித்தீர். அதற்காக நன்றி செலுத்துகிறோம். செய்தி கூட ஆண்டவரே வல்லமை உள்ள வார்த்தைகள் வெளிப்பட்டதற்காக கூட உமக்கு நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே ஊழியக்காரரை மறைத்து நீர் பேசின ஒவ்வொரு வார்த்தைகளுக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். கர்த்தாவே, இந்த வேலையில் எங்களோடு இருந்து எங்களை வழிநடத்தினதற்காக நன்றி. ஆண்டவரே, தாவீது சொல்கிறார், கர்த்தாவே, எப்பொழுதும் உம்மை முன்பாக நிறுத்தி நான் உம்மை நோக்கி கொண்டிருக்கிறபடியால் நான் அசைக்கப்படாதபடிக்கு நீர் என் வலது பாரசத்திலே இருக்கிறீர் என்று சொன்ன வசனத்தின்படி நாங்கள் எல்லோரும் உம்மை நோக்கி பார்த்து கொண்டிருக்கிறபடியா நாங்கள் அசைக்கப்படாதபடிக்கு நீர் என்றென்றும் எங்கள் வலது பாரசத்திலே நின்று எங்களை வழிநடத்தி காத்துக்கொள்ள முடியாது ஜெபிக்கிறோம். ஆண்டவரே, ஆண்டவரே ஒவ்வொரு காணிக்கை கொடுத்திருக்கிறாங்க. ஆண்டவரே, உன் கையின் பிரயாசத்தை நீ சாப்பிடுவாய், உனக்கு பாக்கியமும் நன்மை உண்டாயிருக்கும் என்ற வசனத்தின்படி கையிட்டு ஒவ்வொருவரையும் நீர் ஆசீர்வதிப்பீராக. யாரெல்லாம் நமக்கு கொடுத்தார்களோ அவர்களை ஆசீர்வதித்து நீர் வழிநடத்தி காத்துக்கொள்ள முடியாது ஜெபிக்கிறோம். மீதியான நேரங்கள் காலங்கள் எல்லாம் சமூகத்தில் ஒப்பு கொடுக்கிறோம். ஆண்டவரே, எல்லாவற்றையும் அது பொற்பாதங்களில் ஒப்பு கொடுக்கிறோம், தாழ்த்துகிறோம். இயேசு கிறிஸ்துவின் வல்லமையுள்ள நாமத்தினால் வேண்டிக் கொள்கிறோம் ஜீவன் நல்ல பிதாவே, ஆமென். ஹல்லேலூயா. మన పరమ తండ్రి అయిన యొక్కను ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడూను అన్యోన్య సహవాసమందును క్రీస్తు ప్రేమ యందును సంఘము సహవాసములలో సదాకాలం నుండి నడిపించి ఆశ్రయించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరం భోజనాలకు సిద్ధపడదాం. అందరు త్వరగా భోజనాలకు సిద్ధపడండి.